హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మన్నించి ఓ ప్రేమ సీజన్ 2 పార్ట్ 11. హర్ష క్యాబిన్లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి హర్షని హక్ చేసుకుంటుంది. అది చూసిన పూజిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళ వైపే చూస్తున్న పూజితను చూసి హర్ష ఆ అమ్మాయిని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. అది ఎక్స్పెక్ట్ చేయని ఆ అమ్మాయి ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బై ఐ మిస్ యూ హర్ష, ఐ మిస్ యూ సో మచ్ అని ఇంకా ఏదో చెబుతుండగా హర్ష ఆ అమ్మాయిని 1 మినిట్ బంగారం అని పూజిత వైపు చూస్తాడు. హర్ష చూసిన వైపే ఆ అమ్మాయి చూసి ఎవరు అన్నట్లుగా హర్షను చూస్తుంది. హర్ష పూజితతో యూ క్యాన్ లీవ్ ఫ్రమ్ హియర్ అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పి పూజితను పంపించేస్తాడు. బయటికి వచ్చిన పూజిత తన క్యాబిన్కి వెళ్ళి కూర్చొని మనసులో ఈ మానవుడికి ఈ కళలు కూడా ఉన్నాయా అనుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. పూజిత బయటికి వెళ్ళిపోయిన తర్వాత హర్ష ఆ అమ్మాయితో చూడు చరిత, నిన్న నీకు చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి, ఆ అమ్మాయి తనే, నా వైఫ్ పూజిత అని చెప్తాడు. ఆ మాట వినగానే చరితకు చాలా కోపం వచ్చేస్తుంది. మనసులో ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. హర్ష చరితలోని కోపం చూసి చూడు చరిత, ఆ అమ్మాయి మెడలో నేను 3 ముళ్ళు వేసినంత మాత్రాన తను నా భార్య అయిపోదు. ఎప్పటికైనా నువ్వే నా వైఫ్, అందుకే నిన్నిక్కడికి పిలిపించాను. ఇన్ని రోజులు ఆ అమ్మాయిని చూసిన నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి తన దృష్టిలో భర్త అంటే ఒక దైవంలా భావిస్తుంది. ఇప్పుడు నేను తన భర్తగా తన ముందు ఎంత చెడుగా ప్రవర్తించినా కూడా నేను నీ కోసం కావాలని అలా చేస్తున్నాను అని అనుకుంటుందే కానీ నన్ను మాత్రం చెడుగా అస్సలు అనుకోదు. నా అంతట నేనుగా ఆ అమ్మాయిని వదిలేయను అని అమ్మకు మాటిచ్చాను. అందుకే నేను ఆ అమ్మాయి నుండి తన హస్బెండ్గా హైడ్ అయ్యి తన బాస్ హర్షగా తన ముందు బ్యాడ్ అయితేనే తర్వాత ఆ అమ్మాయికి నేను తన భర్తని అని తెలిసినా కూడా అప్పటికి నన్ను అసహ్యించుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాడితో ఉండకూడదు అనుకొని తనకు తానుగా డైవర్స్ ఇచ్చేస్తుంది అని అంటాడు హర్ష. చరిత మాట్లాడుతూ నువ్వే అంటున్నావుగా హర్ష, తనకు తన భర్త అంటే చాలా గౌరవం అని. అలాంటప్పుడు నువ్వు ఇలా తన ముందు బ్యాడ్ అయ్యి తర్వాత నువ్వే తన హస్బెండ్ అని తెలిసి కావాలని డ్రామా ప్లే చేశామని అనుకుంటుందేమో అంటుంది చరిత. అయినో చరిత, బట్ యూనియన్ సైకాలజీ ప్రకారం మనం ముందు నుండి ఒక వ్యక్తికి ఎలా కనిపిస్తామో చివరి వరకు మనల్ని అలానే చూస్తారంటారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అలానే నేను తనకి ముందు నుండి బ్యాడ్గా కనిపిస్తే తర్వాత నేను తన భర్త అని తెలిసినా కూడా నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ తనకి అలానే ఉండిపోతుంది. ఒకవేళ అలా కాకుండా నువ్వు అన్నట్లే అనుకుందే అనుకో, అయినా కూడా నో ప్రాబ్లం. అప్పుడు కూడా తన చేత డైవర్స్ ఇప్పించుకునేలా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే తను మన ఇద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ని ప్రేమను చూసి మన ఇద్దరి మధ్య ఉండకూడదు అనుకోనైనా సరే డైవర్స్ ఇచ్చేస్తుంది. తనంత మంచిది అని అంటాడు హర్ష. హర్ష పూజితను అలా పొగుడుతుంటే చరితకు లోపల ఉడికిపోతుంది. అయినా అదేమీ బయటకు కనిపించకుండా హర్ష చెప్పేది వింటూ ఉంటుంది. సో అందుకే నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. మనమిద్దరం తన ముందు ఎంత క్లోజ్గా ఉంటే తను మన ప్రేమను చూసి తనంతట తానే డివోర్స్ ఇచ్చేలా చేయాలి. సో నేను ఈ కంపెనీకి ప్రాజెక్ట్ డిజైనర్గా అపాయింట్ చేస్తున్నాను. నీ డెస్క్ కూడా నా క్యాబిన్లోనే అరేంజ్ చేయిస్తాను. నువ్వేమీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వుండు, సరేనా అని చెప్పి పూజితకు కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెబుతాడు. పూజిత వచ్చేటప్పటికి హర్ష తన సీటులో, చరిత హర్ష టేబుల్కు ముందు సీట్లో కూర్చొని ఉంటారు. పూజిత హర్షని చూసి మే ఐ కమింగ్ సార్ అని అంటుంది. హర్ష ఎస్ కమింగ్ అని చెప్పి పూజిత షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ చరిత. ఈరోజు నుండి తను మన ఆఫీస్లోనే ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది. నువ్వు మేము వచ్చేలోపు తన డెస్క్ని నా క్యాబిన్లోనే అరేంజ్ చేయించు అని చెప్పి చరితతో పద బంగారం, మనం ఈలోపుగా అలా బయటకు వెళ్ళి లంచ్ చేసి వద్దామని చెప్పి చరితను నడుం పైన చెయ్యి వేసి తీసుకొని వెళ్తాడు. అది చూసి పూజిత చిచి ఏ మనిషివయ్యా బాబు, ఎంత గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం పబ్లిక్లో 10 మంది ముందు అలా పట్టుకుంటాడా అని అనుకొని ప్యూన్ని పిలిచి
చరితకు టేబుల్ అరేంజ్ చేయించి తన క్యాబిన్లో కూర్చుంటుంది పూజిత. ఈ అమ్మాయి అమ్మా నాన్నలకు ఈ పేరు తప్పిస్తే ఇంకేం పేరు దొరకలేదా తనకు పెట్టడానికి? ఆ పేరుకు ఈ అమ్మాయికి అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఎంత అందమైన పేరు! ఈ చుంచు మొహంది ఆ పేరు పెట్టుకొని ఆ పేరుకున్న అందాన్నే పోగొట్టేసింది. మా మమ్మీ వాళ్ళు నాకు ఈ పేరు పెట్టుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ తన వర్క్లో పడిపోతుంది పూజిత. ఈలోపు బుజ్జి లోపలికి వచ్చి, పూజిత ఏం చేస్తున్నావు? మన ఆఫీస్లోకి ఒక అమ్మాయి వచ్చింది చూసావా? ఎంత అందంగా ఉందో అని అంటుంది. అవును, కొండముచ్చులా ఉంటుంది అని అంటుంది పూజిత కాస్త చిరాగ్గా. ఏంటే, ఎక్కడో ఏదో కాలుతున్న స్మెల్ వస్తున్నట్టుంది అంటుంది బుజ్జి వచ్చే నవ్వును ఆపుకుంటూ. ఏయ్, ఏంటే నీ ఉద్దేశం? నేను ఆ అమ్మాయి అందాన్ని చూసి ఉడుక్కుంటున్నానని అనుకుంటున్నావా అంది పూజిత. అంతే కదా, మనకెవరైనా కాంపిటీషన్ వస్తే అలాగే ఉంటుంది. మరి మొన్నటి వరకు మన ఆఫీస్లో అందరూ నిన్ను మాత్రమే చూసి సొల్లు కార్చేవాళ్ళు. ఇప్పుడు నీకు పెళ్ళైపోయిందని నీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పుడు నీ ప్లేస్లోకి ఆ అమ్మాయి వచ్చేసిందని నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావేమో అని అలా అంటున్నా అని అంటుంది బుజ్జి నవ్వుతూ. పూజిత కొంచెం కోపంగా, నేను అలా అనుకునే దానిలా కనిపిస్తున్నానా నీకు అంటుంది. నువ్వు అలా సీరియస్ అయిపోకు, నేనేదో నిన్ను ఏడిపిద్దామని అలా అంటున్నాను. అయినా అలాంటి పేడమొహాలు 100 వచ్చినా నా పూజితకు ఏమాత్రం సాటి రాలేరు. ఎందుకంటే నా పూజిత ఎంత అందంగా ఉందో అంతకన్నా గొప్ప మనసు కూడా ఉంది. అందమున్న చోట మంచి మనసు ఉండదంటారు. బట్ ఆ విషయంలో 100% రాంగ్ అని అంటూ వెళ్ళి పూజితను సైడ్ హక్ చేసుకుంటుంది బుజ్జి. చాలు చాలు, చాలా ఎక్కువైంది అని నవ్వి, అసలు ఆ మేకప్ దయ్యం ఎవరనుకుంటున్నావు? మన బాస్ గారి గర్ల్ ఫ్రెండ్ అంట. అండ్ దాని పేరేంటో తెలుసా? చరిత అంట అని చెప్పగా బుజ్జి ఏదో అనబోతుండగా ప్యూన్ వచ్చి పూజితతో, మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. పూజిత అని నిట్టూర్చి, వీళ్ళ సరసాలు అప్పుడే అయిపోయినట్టున్నాయి అని బుజ్జి వైపు తిరిగి, బుజ్జి లంచ్ టైం అయింది కదా, నువ్వు క్యాంటీన్లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను, ఇద్దరం లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి హర్ష క్యాబిన్కి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది పూజిత. పూజిత, అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశావు, వెల్ డన్ అని అది చెప్పడానికే నిన్ను పిలిచాను అంటాడు హర్ష. చరిత హర్ష దగ్గరికి వెళ్ళి తన ఒడిలో కూర్చొని మరి చుట్టూ చేడుతులు వేస్తూ పూజిత వైపు తిరిగి కొంచెం పొగరుగా, హర్ష, పనివాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మనం వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు అంటుంది. అది కాదు అని ఏదో హర్ష చెప్పబోతుండగా పూజితకు చరిత అన్న మాటలు చాలా కోపం తెప్పించినా కొంచెం కంట్రోల్ చేసుకొని హర్షతో, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్, ఇక నేను వెళ్తాను, మీరు అసలే చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా అంటుంది వాళ్ళ పొజిషన్ చూసి. చరిత కోపంగా ఏదో అనబోతుండగా హర్ష, ఓకే యూ కెన్ గో అని చెప్పి పంపించేస్తాడు. హర్ష తన ఒడిలో నుండి చరితను లేపి తనతో, వాట్ ఆర్ యూ డూయింగ్ చరిత అంటాడు కాస్త అసహనంగా. తనకు కూడా పూజితను అలా అన్నందుకు కొంచెం కోపం వచ్చి, నేనేమన్నాను హర్ష, నువ్వు చెప్పిందేగా నేను చేస్తున్నాను అంది చరిత. నేను చెప్పింది మన ఇద్దరం తన ముందు క్లోజ్గా ఉండాలని, అంతేగాని అలా తక్కువ చేసి మాట్లాడమని కాదు అంటాడు కాస్త కూల్గా. ఎక్కడ చరిత బాధపడుతుందోనని. చరిత అయోమయంగా, హర్ష, ఆర్ యూ సీరియస్? ఇప్పుడు నువ్వెందుకు ఆ అమ్మాయి మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావు అంటుంది. హర్ష కూడా, నీకు ముందే చెప్పాగా చరిత, ఆ అమ్మాయి చాలా మంచిది, అందుకే తనకి మన వలన ఎలాంటి ఇబ్బంది రాకుండా తనంతట తానుగా డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి అసహనంగా అక్కడి నుండి కొంచెం పనుందని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. చరిత మనసులో, ఈ కొన్ని రోజుల్లో హర్షలో ఇంత చేంజ్ వచ్చిందేంటి? నేను తనకు దూరంగా ఉండి తప్పు చేశానా? అయినా నేనేం చేయగలను, శనిగ్రహం వచ్చి నా నెత్తిన కూర్చుంటే. అయినా ఈ పూజిత మామూలుది కాదు, ఎప్పుడు చూసినా నాతో మాట్లాడాలని ప్రయత్నించే హర్షతో ఈరోజు ఇలా నాతో మాట్లాడేలా చేయించింది. నేను ఈ అమ్మాయిని అంత తేలిగ్గా తీసుకోకూడదు. నిన్ను ఊరికనే వదిలేస్తే హర్షను పూర్తిగా నీ వైపు లాగేసుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అందుకే హర్షకు తెలియకుండా నా ప్లాన్లో నేను ఉండాలి అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది చరిత. ఆ రోజు ఆఫీస్ అయిపోవడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. నైట్ డిన్నర్ చేసి వచ్చిన పూజిత సోఫా వైపు చూసి
కొన్ని రోజుల నుండి ఒక్కోసారి పిల్లో అండ్ బ్లాంకెట్ సోఫాలో చూస్తున్న పూజితకు అర్థమవుతుంది హర్ష సోఫాలో పడుకుంటున్నాడు అని. పూజిత మనసులో, ఈయనేమన్నా పొట్టిగా ఉంటాను అనుకుంటున్నారా అలా సోఫాలో పడుకోవడానికి? బెడ్ మీద పడుకుంటే ఏమైపోతుంది? అసలు నేను చాలా పద్ధతిగా డీసెంట్గా బెడ్కి ఆ చివరన పడుకుంటాను కదా. అయినా కూడా ఈయన గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంట, చెప్తా ఈయన సంగతి అనుకొని ఇప్పుడు నేనైతే ఈ సోఫాను అస్సలు మోయలేను. రేపు పని వాళ్ళకి చెప్పి తీయించేయాలి, కానీ ఇప్పటికైతే ఉండనివ్వు అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఒక బకెట్ వాటర్ తీసుకొని వచ్చి సోఫాని తడిపేస్తుంది. తర్వాత స్లిప్ తీసుకొని దానిలో, ఏమండోయ్ భర్త గారు, మన ఫస్ట్ నైట్ రోజు నేను మీకు ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయారా? లేకపోతే ఒకసారి నన్ను గుర్తు చేయమంటారా? అవసరం లేదులే, నాకు తెలుసు మా ఆయన చాలా ఇంటెలిజెంట్ అని. సో మీరు ఈ రోజు నుండి సోఫాలో పడుకోకూడదు. అందుకే దాన్ని ఇప్పుడైతే తడిపేశాను, కానీ రేపటి నుండి అయితే మన రూమ్లో సోఫా కూడా ఉండదు. సో రోజు వచ్చి బుద్ధిగా బెడ్ పైన పడుకోండి. అండ్ అలాగే మీరెక్కడ నా మీద ఏ కాలో చెయ్యో వేస్తానని మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను మన ఇద్దరికి మధ్య రోజు ఒక చైనా వాల్ కడతాను. మీ అన్నయ్యనో తమ్ముడు వాళ్ళంత గొప్పగా కాకపోయినా కొంచెం బాగానే కడతాను, సరేనా అని రాసి ఆ లెటర్ని మిర్రర్పై స్టిక్ చేసి బెడ్ పైకి వెళ్ళి పిల్లోస్తో చైనా వాల్ కట్టేసి పడుకుంటుంది. హర్ష ఇంటికొచ్చి ఫ్రెష్ అయి తినేసి లెటర్ చూసి అంతా చదివాక మనసులో, ఇంతకీ అన్నయ్య తమ్ముడు అంటుంది ఎవరిని? ఒకవేళ వినోద్ గురించి మాట్లాడుతుందా? ఈ తింగరి పిల్లకి వినోద్ నా తమ్ముడు ఆర్ అన్నయ్య అని తెలుసు, కానీ నేను ఎలా ఉంటానో తెలియదు అనుకొని నవ్వుకొని వెంటనే సోఫా గుర్తుకొచ్చి వెళ్ళి దాని పరిస్థితి చూసి పూజిత వైపు తిరిగి, ఓసిని తింగరి పిల్లో, మరి ఇంత తడిపేశావేంటే బాబు అనుకొని తల కట్టుకొని మళ్ళీ తనే, నేను ఈ అమ్మాయి మీద చెయ్యో కాలో వేస్తానని భయపడుతున్నానంట, కామెడీ అని నవ్వుకొని, ఇక నాకు తప్పదు అనుకొని పూజిత వైపు చూస్తూ, నేను కూడా ఈ అమ్మాయికి మ్యాగ్నెట్లో అతుక్కోకుండా ఉంటే చాలు అనుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో లంచ్ టైంకి హర్ష పూజితకి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పి తను వచ్చాక మా ఇద్దరికి లంచ్ వడ్డించు అని చెప్పడంతో పూజిత, ఏంటి నేనా అంటుంది. నువ్వు కాకపోతే నీ మొగుడొచ్చి వడ్డిస్తాడా, మాకు వడ్డించు అంటాడు కాస్త చిరాగ్గా. మళ్ళీ హర్షన్య మాట్లాడుతూ, ఆయన పర్సనల్ అసిస్టెంట్ అంటే అన్ని పనులు చేయాలి, నువ్వు సైన్ చేసిన అగ్రిమెంట్లో అది కూడా ఉంది. సో ఎక్కువ ఆలోచించకుండా వచ్చి త్వరగా వడ్డించు అని చెప్పి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. చరిత వాళ్ళని చూసి మనసులో, ఒసే పూజిత, నిన్న నువ్వు హర్షకు నా మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేశావు, కానీ తనకు నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో కొంచెం బాధపడినట్టుగా నేను కూడా కావాలని అలా మాట్లాడలేదు అని చెప్పగానే నమ్మేసి కరిగిపోయాడు, కాబట్టి సరిపోయింది అనుకొని పూజితనే చూస్తూ, ఇప్పుడు చూడు నీ పని చెప్తానే అని అనుకొని కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. పూజిత ముందు హర్షకు వడ్డిస్తుంది, ఆ తర్వాత చరితకు రైస్ పెట్టి కర్రీ వడ్డిస్తుంటే అది వద్దని చెప్పి సాంబార్ వేయమంటుంది. పూజిత సాంబార్ తీసుకొని ప్లేట్లో వేస్తుంటే చరిత కావాలని పూజితకు వద్దన్నట్టుగా చెయ్యి అడ్డు పెట్టి హాని గట్టిగా అరుస్తూ కుర్చీలో నుండి లేస్తూ ఆ మంటకు ఎగురుతూ ఉంటుంది. హర్ష వెంటనే కుర్చీలో నుండి లేచి చరిత చెయ్యి చూస్తాడు. అది వేడి వేడి సాంబార్ అవ్వడం వలన చరిత చెయ్యి బాగా కమిలిపోయి ఎర్రగా అయిపోయింది. అది చూసిన హర్షకు పట్టరాని కోపం వచ్చి ఏం ఆలోచించకుండా పూజిత చెంపపైన గట్టిగా లాగి కొడతాడు. ఆ దెబ్బకి పూజిత రౌండ్ తిరుగుతూ వెళ్ళి కింద పడిపోతుంది. హర్ష తన దగ్గరికి వెళ్ళి తన భుజం పట్టుకొని పైకి లేపి, ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా నీకు? లేదంటే నిన్న తను నిన్ను అలా అన్నదని ఇప్పుడు తన మీద రివెంజ్ తీసుకోవడానికి ఇలా చేశావా? నీ గురించి నాకు బాగా తెలుసు, నిన్ను ఎవరైనా చిన్న మాట అన్నా కూడా అస్సలు ఊరుకోవు. అలాంటిది చరిత నిన్ను అలా అన్నా కూడా నువ్వు అంత సైలెంట్గా ఉంటే ఏదో నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను, కానీ ఇలా తన చెయ్యి కాల్చి నీ పిల్ల చేష్టలు చూపిస్తున్నావు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని కొంచెం గట్టిగా చెప్పి తన భుజాన్ని వదిలేసి చరిత దగ్గరికి వెళ్ళి తన చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు హర్ష. కానీ పూజిత తన క్యాబిన్కి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. మనసులో హర్షను తలుచుకుంటూ, నువ్వు నా తప్పు లేకపోయినా నన్ను కొడితే నాకు కోపం రావాలి, కానీ ఆ ప్లేస్లో చెప్పలేనంత బాధ కలుగుతుంది ఎందుకు అనుకుంటూ అలానే ఏడుస్తూ ఉంటుంది.
ఇక కమిట్మెంట్ రాస్తున్న హర్షను చూస్తూ తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపల డ్యాన్సులు వేసుకుంటూ ఉంటుంది చరిత. మనసులో హమ్మయ్య, ఇలానే ప్రతిసారి నేను పాజిటివ్గానే కనిపిస్తూ పూజితను హర్ష ముందు బ్యాట్ చేస్తే తన వలన నాకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే హర్ష అనుకున్నట్టుగానే పూజిత హర్షను అసహించుకొని తనకు తానుగా డైవర్స్ ఇచ్చేస్తుంది అని అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. హర్ష బంగారం మంట తగ్గిందా అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరుగుతుంది తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.